హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అక్కడ కొంచెం చిన్న పని ఉందన్నమాట. నాన్న కూడా ఊకే కలవరిస్తున్నాడు నన్ను. రామ్మ రామ్మ ఇప్పుడు అది విజయవాడ విజయవాడ దాటినాక అనమాట. దాన్ని ఏమంటారు, మనకు ఇప్పుడు గుర్తురాదు కానీ ఉమ్, అయితే ఇక ఏం చేయాలి, ఇంక నాన్న ఊకే అడుగుతున్నాడు కదా. సర్లే ఒకసారి వెళ్ళేసి వద్దాము. పాపం ఆయనకి మా అమ్మ లేదు కదా, అమ్మ చనిపోయింది కదా, అందుకనే ఆయనకి తోడు, ఆయనకి కొంచెం ఒంటరిగా ఇదవుతున్నాడు అనేసి సర్లే 4 రోజుల నుంచి చూసుకుందామని ఇప్పుడే గుడివాడ స్టేషన్లో దిగాను ఫ్రెండ్స్. చూడండి, అది గుడివాడ స్టేషన్ అనమాట, నా పుట్టినిల్లు అనమాట. ఇంకా మా నాన్న నేను వస్తే ఊరుకుంటాడా? 2 కోళ్ళు తెప్పించేసి కట్ చేసేసాడు. అక్కడ ఎందుకు కట్ చేయలేదంటారా? అక్కడ షాప్లో మా నాన్న చేతితో కట్ చేస్తేనే మాకు ఇది సంతోషం అన్నట్టుగా ఆయన కట్ చేస్తాడనమాట. అలా ఇంటి దగ్గర ఇంకైతే పొయ్యలకి ఇచ్చేసేసుకున్నాము. పొయ్యి మీద వండితేనే కదా టేస్ట్. అమ్మ వాళ్ళ ఇంట్లో పొయ్యి మీద వండితేనే అదొక వేరే లెవెల్ టేస్ట్ అనమాట, అంత టేస్ట్ ఉంటుంది. అదిగో మా క్లారా చెల్లెలు అనమాట, మా పప్పి చెల్లెలు. అంటే మా అక్క వాళ్ళ పిల్లలకి, అది పప్పికి పుట్టిన పిల్లలు, తల ఒక పిల్లని తీసుకొని పెంచుకుంటున్నాను అనమాట. అది ఇంకైతే అది చికెన్ అయితే ఉడకపెట్టేసేసుకొని కొంచెం లైట్గా పసుపేసి సాల్ట్ వేసి ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాము. ప్రతిదీ నేను షూట్ తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. ఎందుకంటే అక్కడ ఆ రోజు సండే అనమాట. ఆ సండే పక్కనే మాకు చర్చ్ ఉంటుంది. ఆ వాక్యము ఆ పాటల వల్ల మళ్ళీ కాఫీ రైట్స్ వస్తుంది కదా, అందుకే నా ఓన్ వాయిస్ తీయలేకపోయాను, ఏమనుకోవద్దు. ఇంకా మా నాన్న అయితే మాట్లాడేసి బయటికి వెళ్ళేసి వస్తానమ్మా అని చెప్పేశాడు. ఇంకా మా చెల్లి అయితే గబగబా ఇక బగోని అయితే పెట్టేసేసి దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసి బాగా వేపేసేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పట్టి పెట్టుకుంది. ఇక అవన్నీ మంచి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడు వేసేది కొబ్బరి పేస్ట్ అంటే, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లము ఎల్లుల్లిపాయ 2 కలిపి పేస్ట్ కొట్టుకున్న పేస్ట్ అనమాట. అది ఫ్రెండ్స్, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బాగుంటుందంటే, మనం ఇక్కడ హైదరాబాద్లో ఇంత విశాలమైన లైఫ్ అంటే, విశాలం అంటే అంతే కాదు, మన స్టవ్ల మీద వండుకొని ఇక్కడ ఇరికి ఇట్లా ఉండడము అంత సంతోషం ఉండదు. అదే పుట్టినింటికి వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. అక్కడ గింజన్నం తిన్నా, పచ్చ రోట్లు నంచుకొని పచ్చడన్నం తిన్నా అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అన్నీ చూసేసారు కదా వేపేసినాక మనం పెట్టుకున్న చికెన్ కూడా వేసేసింది. ఇప్పుడు చికెను ఎందుకు ఆ నాటుకోడిలాగా కలర్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? దాని స్పెషల్ నేను చెప్పాలా? మా నాన్న అలా కట్ చేసేసి పొయ్యి మీద కాలుస్తాడు కోడిని. అంటే హెయిర్ అంతా వేడి నీళ్ళల్లో వేసి దాని హెయిర్ అంతా, అంటే దాని బొచ్చంతా పీకేసి అప్పుడు ఆ కోడిని ఏం చేస్తాడంటే లైట్గా పసుపు రాసి పొయ్యి మీద కాలుస్తాడు. పుల్లల పొయ్యి మీద కాలిసి మంచిగా పసుపు వేసి నీటి కడిగి అట్లా కట్ చేస్తాడు అనమాట. అప్పుడు మనం నాటుకోడి తిన్నట్టు ఉంటుంది. మనం తిన్నది నార్మల్ కోడైనా నాటుకోడి తిన్న రుచి ఉంటుంది అనమాట. అలా చేసి పెడతాడు మా నాన్న. ఆయన కట్ చేయడం వరకే, కాలడం వరకే. మొత్తము అక్కడ నేను మొత్తం అన్నీ కడిగి క్లీన్ చేసి ఉల్లిపాయలు అన్నీ కడిగిచ్చినాక అప్పుడు మా చెల్లి అడుగుకొని వండుతుంది అనమాట. ఏం లేదు, దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసింది కదా. లాస్ట్లో ఒక 5 టమాటాలు, కొత్తిమీర వేసేసేసింది. నేను రియల్గా చెప్తున్నా, అసలు మనం అక్కడ మట్టిలో కూర్చుని అక్కడ అసలు ఇంత బండలు కూడా లేవు మేము వంట చేసేది దగ్గర కింద. అంటే ఇల్లు కట్టడానికి బేస్మెంట్ వేసి ఆఫ్ చేసేసారనమాట. ఆఫ్ చేసిన ఆ బేస్మెంట్లో వంట అనమాట. అందుకనే అక్కడ ఎటువంటిది బండలు కానీ ఏమి లేవు. మట్టి నేల మీద మట్టి నేలలో మనం పుట్టినాం కాబట్టి ఇక్కడ మనము బండల మీద ఇక్కడ ఏసీ రూమ్లలో బతికినా అక్కడ పుట్టినింటి దగ్గర, తల్లిగారింటి దగ్గర మనం ఇసుక నేల మీద, మట్టి నేల మీద కూర్చొని తిన్నా అబ్బా, ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో తిన్నంత తృప్తి ఉంటుంది నాకైతే. అంత ఇదనమాట. ఇక అలా మొత్తము టమాటా అన్నీ మగ్గిపోయినాక మళ్ళీ ఒకసారి అలా కలిపేసేసుకొని మనం ఆ ముక్క ఉడకాలి కదా. చికెన్ చాలా గట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం పొయ్యి మీద కాల్చిండు కదా మా నాన్న. కాల్చినప్పుడు ఏంటంటే దాని ముక్క అనేది గట్టి పడుతుంది. అది కొంచెం మెత్తగా ఉడకాలంటే దానికి కూర ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే పోస్తుంది. చూడండి,
ఇక అది ఫ్రెండ్స్, నేనైతే 6 డేస్ ఏమో వీడియోస్ పెట్టలేదు. ఎందుకు చెప్పాలా, ఊరెళ్ళాను కదా, అందుకని అయ్యో గుడ్లు వచ్చినాయి చూడండి. అయ్యో గుడ్లు సేరువ అంటారు కదా, దానికి గుడ్లు వచ్చినాయి అనమాట. ఆ గుడ్డులతో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్, సూపర్ 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 ఎమ్మీ టేస్ట్ అనమాట. ఇంకా అలా వండే అలా లాస్ట్లో వేసుకోవాలి అదైతే గుడ్లు పేగు గుడ్లు సేరువ అయితే లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసింది. వంట చేసేది ఎవరనుకుంటున్నారు, మా చెల్లి సగము అది అల్లం వెల్లి పేస్ట్ అంతా ఉల్లిపాయ వేగిపోయినాక పక్క జరిపోయింది. మిగతా టైంలో నేను చేస్తున్నా. అదిగో నా చేతికి బొట్నెలకి టాటూ ఉంటుంది జీజస్ది, నేను చేస్తాను అనమాట.